హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి పప్పులు, చింతపండు రసం కానీ ఏమీ లేకుండా ఇడ్లీకి సాంబార్ ఎలా చేసుకోవాలో, ఇది కర్ణాటక స్టైల్లో ఉండేటటువంటి సాంబార్. దీనిని చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను 4 టమాటాలు, 3 ఆనియన్స్, 5-6 పచ్చిమిర్చి తీసుకొని ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను కారం, 1/2 స్పూను పసుపు పొడి, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 4-5 వెల్లుల్లి రబ్బలు వేసుకొని 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకొని మనం 1 విజిల్ వచ్చే వరకు దీనిని ఉడికించుకోవాలి. ఇవన్నీ త్వరగా ఉడికిపోయే కూరగాయలు కాబట్టి 1 విజిల్ అయితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీనిని కాసేపు వెయిట్ చేసిన తర్వాత మనకు లిడ్ అనేది వచ్చిన తర్వాత దీంట్లో ఉండేటటువంటి వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నట్లయితే మనం దీనిని బాగా చల్లార్చుకోవాలి. ఈ నీళ్లు పక్కన పెట్టుకుందాం, మరలా వాడుకుంటాం ఈ నీళ్ళని. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, అలాగే 1 స్పూను ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి సన్నగా తరిగినటువంటి ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ టొమాటో ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనం సపరేట్గా తీసుకున్నటువంటి వాటర్ని కూడా ఇందులో వేసేసుకొని మనకి ఇంకొంచెం సాంబార్ కావాలి అంటే ఇంకా కూడా ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు వాటర్ వేసి అవి కూడా వేసేసుకోవాలి. నేను బాగా కలుపుకొని ఇప్పుడు ఇది పలచగా ఉంది కాబట్టి ఇందులో ఎటువంటి కందిపప్పు కానీ ఎటువంటి పప్పులు యూజ్ చేయలేదు. అలాగే చింతపండు రసం కూడా వేయలేదు. కానీ ఈ సాంబార్ ఇడ్లీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు చిక్కబడటం కోసం 1 స్పూను శనగపిండి తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని అది బాగా కలిసే వరకు మనం కలుపుకొని దీనిని సాంబార్లో కలిపేసుకోవాలి. ఇది సాంబార్లో వేసుకున్న తర్వాత మనం సన్నని మంటలో 10 నిమిషాల వరకు ఈ సాంబార్ని ఉడికించుకోవాలి. ఎంతసేపు ఉడికిస్తే అంత టేస్ట్ వస్తుంది. ఈ సాంబారు చాలా ఈజీగా తక్కువ కూరగాయలతోటి మనం ఇడ్లీలోకి చాలా టేస్టీగా సాంబార్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు వేసుకోని అవసరం లేదు. మీకు కానీ కొత్తిమీర ఉన్నట్లయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడైతే ఇది చిక్కబడిన తర్వాత మనం వెంటనే ఇడ్లీకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా ఇలా ఉడికిన తర్వాత మనకు కొంచెం సాంబార్లాగా ఇడ్లీ సాంబార్లాగా చిక్కబడుతుంది. మనం ఎక్కువ టమాటాలు వేసినందువల్ల ఇది ఆ టమాటా పులుపుతోటి మంచి టేస్ట్ వస్తుంది. ఎవరైనా చింతపండు తినకూడదు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి సాంబార్ తప్పకుండా చేసుకోండి. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని వీడియోల కోసం. అలాగే వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇవి తట్ట ఇడ్లీ అంటారు. ఇది కర్ణాటకలో హోటల్స్లో చేసేటటువంటి సాంబార్ ఇది. ఈ సాంబార్ పైన 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేసి చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.